హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఇక్కడ నేనైతే ఆహ్, పొద్దున్నే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ సండే స్పెషల్ మా ఇంట్లో ప్రెజెంట్ ఏం లేదనమాట. అయితే చిక్కుడుగాయ కూర, రైస్ అయితే వండాను. చిక్కుడుగాయ కూర, రైస్ వండాను గానీ ఇది మధ్యాహ్నం వరకే సరిపోతుంది. అది మళ్ళీ నైట్‌కి ఏమి వండాలన్నట్టుగా నేను ఆలోచించి ఇంట్లో దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే ఉన్నాయన్నమాట. అయితే దోసకాయ పచ్చడి చేద్దాము అన్నట్టుగా ఆలోచించి దోసకాయ పచ్చడి చేశానన్నమాట. ఈరోజు సండే నేను పొద్దున బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. డైరెక్ట్ అన్నం వండాను, చిక్కుడుగాయ కర్రీ చేశాను. తర్వాత పచ్చడి చేద్దామని దోసకాయ, టమాటా ఇవన్నీ కడిగి శుభ్రంగా పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత మా వారైతే అన్నం తిని తనకి ఒక ఎగ్జామ్ ఉందన్నమాట. తనకు ఎగ్జామ్ కోసం తను వెళ్ళిపోయాడు. పిల్లలైతే ఉన్నారనమాట. ఈ దోసకాయ పచ్చడి చేయడం అనేది నేనైతే ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు. దోసకాయ టమాటా, దోసకాయ పప్పు ఇలా చేశాను. కానీ దోసకాయ పచ్చడి అయితే ఎప్పుడు చేయలేదన్నమాట. అయితే ఇప్పుడు చేద్దామని చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి మరి. అలాగే పిల్లలకు సాయంకాలం తినడానికి కోసమని ఇలా శనగలైతే నానబెడుతున్నాను. ఇవి నానబెట్టి ఈవినింగ్ కల్లా తాలింపు పెట్టి ఇస్తే వాళ్ళు తింటారు కదా, సరదాగా అలా తింటారన్నట్టుగా నేను ఇవైతే నానబెడుతున్నాను. లేదంటే వాళ్ళు ఏదో ఒకటి కావాలి మమ్మీ అని అడుగుతూ ఉంటారనమాట. అంటే దుకాణానికి వెళ్ళి కొనుక్కరావడం లేదంటే ఇంకేమైనా చెయ్యి మమ్మీ అని అంటూ ఉంటారు. అయితే ఎట్లాగో ఇంట్లో ఈ శనగలు అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే మంచిగా నానబెట్టి ఉడకబెట్టి తాలింపు చేసి ఇస్తే తింటారు అని ఆలోచించి ఇవైతే నానబెడుతున్నాను. అయితే అవి కొన్నే ఉన్నాయన్నమాట. అంటే ఒక గ్లాసుడు వరకే ఉన్నాయి, అవి సరిపోవు. అయితే ఇంట్లో బొబ్బర్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా కొన్ని కలిపి నానబెడుతున్నాను అనమాట. అంటే శనగలు, బొబ్బర్లు కలిపి నానబెట్టి ఒక 4 లేదంటే 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టిన తర్వాత నేను తాలింపు చేసి వాళ్ళకి ఇస్తానన్నమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ మేము లంచ్ చేసేసినాము. కాకపోతే నైట్ నైట్ కోసం అయితే దోసకాయ పచ్చడి చేస్తున్నానన్నమాట. పిల్లలు తిన్నారు, కాకపోతే నేను పిల్లలకైతే తినిపించాను. నేనైతే ఇంకా లంచ్ చేయలేదన్నమాట. అయితే దోసకాయ పచ్చడి చేసిన తర్వాత లంచ్ చేద్దామని ఇంకైతే తినలేదన్నమాట. ఇక్కడ ఇవైతే నానబెట్టి పక్కన పెట్టాను. ఈవినింగ్ కల్లా మంచిగా నానిపోయి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఈ శనగలు, బొబ్బర్లు అనేవి కూడా మనకి చాలా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అందుకోసమే అప్పుడప్పుడు ఇలా ఉడకబెడదామని తీసుకొచ్చానన్నమాట. ఇక్కడ దోసకాయపై ఉన్న పీల్ అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ పక్కన పెట్టుకొని ఇక్కడైతే అన్నిటినీ కట్ చేస్తున్నాను. ఇందులో నువ్వులు లేదు అని అంటే పల్లీలన్నా వేస్తే బాగుంటుంది. కాకపోతే ప్రజెంటు లేవు కాబట్టి నేను కొంచెం మినపప్పు వేసి చేస్తున్నాను. అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు నేను చేయలేదు, కాకపోతే చాలా సింపుల్గా చేశాను. టేస్ట్ కూడా బాగుంది, మాకైతే నచ్చిందనమాట. ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఇవన్నీ కట్ చేసుకొని అయితే మంచిగా తాలింపులాగా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా ఈ పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పడితేనే టేస్ట్ ఉంటుంది కదా, మరీ పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట మంచిగా ఫ్రై కాకపోతే. ఇక్కడ నేను పచ్చిమిర్చి ముందు వేసి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూస్తున్నాను. దోసకాయ ముక్కలే ఫస్ట్ వేస్తే ఈ పచ్చిమిర్చి తర్వాత వేసినప్పుడు మంచిగా ఫ్రై అవ్వవు కదా, అందుకోసమే పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసాను. అలాగే మినపప్పు ఒక 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. జీలకర్ర వేసిన తర్వాత మంచి వాసన వస్తుంది. ఎందుకంటే జీలకర్ర వాసన మంచిగా ఉంటుంది కదా, ఆయిల్లో వేయగానే మంచి వాసన వస్తుంది. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి వాటిని కూడా మంచిగా మగ్గించుకోవాలి. ఈ పచ్చడి మనకు అన్నంలోనే కాకుండా ఇడ్లీలోకి మస్తు ఉంటుంది. ఇడ్లీ లేదనంటే దోశ, వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే చూస్తే తెలిసిపోతుంది అనమాట. అంత ఇడ్లీలోకి పెట్టుకుంటే బాగుంటుందని కొంచెం నాకు అట్లా అనిపిస్తుంది. నేను ఎప్పుడు చేయలేదు, కాకపోతే
వేడి వేడి ఇడ్లీలో ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసానన్నమాట. ఎల్లిగడ్డ, ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, చింతపండు కొంచెం అన్నీ వేసి మంచిగా మగ్గనిచ్చాను. ఇవి మంచిగా మగ్గిన తర్వాత చల్లారాలి పూర్తిగా. చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పడితే మంచిగా ఉండదు కదా, అందుకోసమే చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకొని కొంచెం తాలింపు వేసుకోవాలి. ఇక్కడ ఈ శనగలు చూడండి, ఇప్పుడే కదా నేను నానబెట్టాను, ఇప్పుడే కొంచెం ఉబ్బినట్టుగా అయ్యాయి అన్నమాట. అంటే తొందరగానే ఉడుకుతాయి కదా, అందుకోసమే ఇంకా కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టానన్నమాట. మేము మధ్యాహ్నం నానబెట్టాను, ఈవినింగ్ 3 o'clockకి అయితే ఉడకబెడతాను అనమాట. ఇక్కడ మా పిల్లలు అయితే వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. డ్రాయింగ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఏదో చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు టైం పాస్ అవ్వట్లేదు. డ్రాయింగ్ వేసుకుంటారు, లేదు అని అంటే చెస్ ఆడతారు, ఇలా ఏదో ఒక గేమ్ అయితే ఆడుతూ ఉంటారు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం రాక్ సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేస్తున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి తాలింపు వేస్తున్నాను. ఎల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా లేదు, అందుకే కరివేపాకు అయితే వేయట్లేదు అనమాట. ఎల్లిపాయ వేసి ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ రుబ్బుకున్న ఈ దోసకాయ పచ్చడిని అందులోకి అయితే వేసి కలిపి పక్కన పెట్టాను. అంతే, దోసకాయ చట్నీ అయితే ఈజీగా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఈ గిన్నెలు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మధ్య నేను చాలా మంది అంటూ ఉంటే వింటున్నాను అనమాట. ఏమనంటే ఇట్లాంటి గిన్నెలు వాడకూడదు, రాతిండి గిన్నెలు వాడొద్దు, ఇవి వాడడం వల్ల హెల్త్కి ప్రాబ్లం వస్తుంది అని అంటూ ఉన్నారనమాట చాలామంది. అట్లా అంటా ఉంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ అవే ఉన్నాయన్నమాట. అంటే పెద్ద డేక్ష అయినా, చిన్న డేక్ష అయినా, లేకపోతే ప్రజెంట్ నేను అన్నం వండే గిన్నెలైనా, లేదంటే పప్పు ఉడకబెట్టే కుక్కర్ అయినా, ఇంకా కర్రీ వండే కడాయి కూడా, కర్రీ ఏదైనా కడాయి, లేదంటే కూర గిన్నె ఏదైనా మా ఇంట్లో అయితే రాతండి మాత్రమే ఉన్నాయన్నమాట. అసలు నాకైతే అందరూ అంటూ ఉంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే స్టీల్ గిన్నెలు మాత్రమే వాడాలి, స్టీల్ కుక్కరు, స్టీల్ రైస్ కుక్కరు, స్టీల్ అన్నం వండే గిన్నె, పాల గిన్నె ఏదైనా స్టీల్ మాత్రమే వాడాలి, స్టీల్ మాత్రమే ఆరోగ్యానికి మంచివి, ఈ రాతెండి గిన్నెలు ఆరోగ్యానికి ప్రమాదమని అందరు అంటూ ఉంటారు. అందరంటే కొంతమంది అంటూ ఉంటే నేనైతే విన్నానమాట. నాకు చాలా బాధేసింది, భయం వేసింది కూడా. ఎందుకంటే అవి కొనాలంటే కొనే అంత స్తోమత లేదనమాట. ఎందుకు అని అంటే అవి ఒక్క చిన్న గిన్నెనే 1000 పైన ఉన్నాయన్నమాట. ఒక చిన్న స్టీల్ గిన్నె కొనుక్కోవాలంటే 1000కు ఎబోనే ఉన్నాయన్నమాట. అట్లాంటిది అన్ని సెట్ కొనాలంటే చాలా అమౌంట్ అవుతుందన్నమాట. మేము వచ్చేసి రైస్ కుక్కర్ వాడము, కాకపోతే రైస్ కుక్కర్లో ఉండే ఆ గిన్నె కూడా ఆఖరికి రాతెండిదే అన్నమాట. మరి ఇవన్నీ రాతెండియే కదా, అన్ని స్టీల్ కొనాలంటే ఎంత అమౌంట్ అవుతుందో ఎట్లనో అని నాకైతే టెన్షన్గా ఉందన్నమాట. కానీ ఇవైతే నేను వాడుతూనే ఉన్నాను. ఒక డౌట్ వచ్చిందనమాట నాకు. ఏంటంటే మనము ఏదైనా ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్ద పెద్ద డేక్షలల్లా, అలాగే అండాలల్లా వండుతారు కదా. అంటే బగారా అయి ఉండొచ్చు, బిర్యానీ ఏదైనా, అవి కూడా రాతేండి గిన్నెలే కదా. మరి అవైతే స్టీల్ గిన్నెలు కాదు కదా, అవి అందులో వండిన ఫుడ్ అయితే మనం తింటాం కదా. అట్లీస్ట్ మనం ఫంక్షన్కు వెళ్తాము, పెళ్ళిళ్ళకు ఎట్లనో అట్లా వెళ్ళైతే ఆ రాతేండి దాంట్లో వండిన ఫుడ్ అయితే తింటాము. అలాగే మన నానమ్మలు, అమ్మమ్మలు కూడా ఇలాంటి గిన్నెలే వాడారు. అప్పుడు తిండి వేరు, ఇప్పుడు తిండి వేరు వేరు, ఓకే. కాకపోతే స్టీల్ గిన్నెలే మొత్తం వాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట. ఫ్యూచర్లో కొనాలి అనుకుంటున్నాను, కొంటానో మరి ఇదే ఉంటుందో తెలియదు.